చాలామంది అంటున్నారు ఇలా టెలివిజన్ నుంచి వచ్చి సక్సెస్ కాలేదని. కానీ శివకార్తికేయన్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. తను చూస్తున్నప్పుడు మీరు గుర్తొస్తారనమాట. అదే మిమ్మల్ని చూస్తున్నప్పుడు తను గుర్తొస్తూ ఉంటారు. మేబీ వర్కౌట్ అవుతాడేమో అని. ఎందుకంటే ఇప్పటి వరకు నేను బిగ్ స్క్రీన్‌లో మిమ్మల్ని చూడలేదు. అండ్ వన్ మోర్ డౌట్ ఏంటంటే టీజర్ అంతా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన యాక్టర్లు ఆర్ కంటెస్టెంట్లు చాలా వరకు మెయిన్ లీడ్గా సక్సెస్ కాలేదు. సో మీకు ఎంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆడియన్స్లోకి వెళ్తుంది అనుకుంటున్నారు? అండ్ టీవీ ఆడియన్స్ని థియేటర్కి పుల్ చేయడం చాలా కష్టం. అదే యూట్యూబ్ వ్యూస్ వచ్చినంత ఈజీగా టికెట్లు తెగవు థియేటర్. ఇది నగ్న సత్యం. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్రో, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను బిగ్ బాస్ సంబంధం లేదండి. ఎందుకంటే నేను బిగ్ బాస్కి వెళ్ళిండేదే నన్ను ఛానల్ పంపించింది, నేను వెళ్ళా ఒక గుర్తింపు కోసం వెళ్ళాను తప్ప అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే నాకు ఏవో కొమ్ములు వచ్చాయి, లేకపోతే నాకు ఏవో వచ్చేస్తాయి, 2-3 సినిమాలు వచ్చేస్తాయి, ఈ ఫేమ్తో జనాలు వచ్చేస్తారు, ఓట్లు వేసినంత ఈజీగా టికెట్లు తెగవు. రియాలిటీలో బతకడం నాకు బాగా తెలిసి నేను రియాలిటీలోనే బతుకుతాను. మీరు అన్నట్టుగా మొదటి రోజు తెగకపోవచ్చు. నా సినిమా అనేది మౌత్ టాక్ సినిమా. నా సినిమా మౌత్ టాక్ అండి. నేను చెప్తాను, ఈరోజు హాల్కి ఓ 10 మంది వస్తే ఆ 10 మంది ఇంటికి తిరిగి వెళ్ళి ఓ చాయ్ బండి దగ్గర ఆగో, లేకపోతే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ అరే ఆ సినిమాలో ఈ సీక్వెన్స్ బాగుందా, అరే ఆ సినిమాలో ఈ సీక్వెన్స్ బాగుందిరా అని మాట్లాడతారు తప్ప అరే వాడు చంపేశాడ్రా, అసలు చితక్కొట్టేశాడ్రా హీరో గురించి మాట్లాడరండి. సినిమా గురించి మాట్లాడేదే సుమతి శతకం. చెప్పాను మీకు, ఇందులో నేను ఒక్కరిని చేసినది కాదు, మేమందరం కలిసి పనిచేసిన సినిమానే సుమతి శతకం. మీరు ఇంకోటి అన్నారు టీవీ ఆడియన్స్ని. టీవీలో నేను టెలివిజన్లో ఎలా అయితే ఫ్యామిలీస్కి కానీ జనాలకు కానీ దగ్గర అయ్యానో, ఎటువంటి కంటెంట్తో నేను దగ్గర అయ్యానో అటువంటి కంటెంట్ కొద్ది కమర్షియల్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసుకొని బట్ క్వాలిటీలో ఏ విషయం తగ్గకుండా లావిష్గా తీసిన మూవీ సుమతి శతకం. నేను చెప్తున్నా కదండి, నా సినిమా మౌత్ టాక్ సినిమా. ఓపెన్గా ఉన్నాను. అదే అంటే సాక్షి నాగేశ్వరరావు గారు అన్నట్టు ప్రీవియస్గా ప్రదీప్ గారు, సుధీర్ గారు ఇలా టీవీ నుంచి చాలామంది మంచి కంటెంట్తో వచ్చారు, చాలా కష్టపడి ప్రమోషన్స్ చేశారు. బట్ ఆడియన్స్ని మాత్రం పుల్ చేయలేకపోయారు థియేటర్ వరకు. మేబీ అది టీవీలో వర్కౌట్ అవ్వచ్చు, ఓటీటీలో వర్కౌట్ అయ్యింది, కానీ మిలియన్స్ స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చినాయి, కానీ థియేటర్కి ఆడియన్స్ రాలేదు. సో దాని మీద క్లారిటీ కోసం అడిగాను. ఇది ఏం లేదు బ్రో, ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ చిన్న సినిమా, కంటెంట్ బాగుందా, 1-2 రోజులు టాక్ వచ్చిందా, ఆటోమేటిక్గా వస్తారు. అలా వచ్చేదే బ్రో. నేను ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా నమ్మి కష్టపడి నా ప్రాణం పెట్టి చేసిన సినిమా సుమతి శతకం. ఓకే, నిజం చెప్తున్నా. అంటే ఫన్నుకు ఫన్ ఉంది, నాకున్న స్కిల్ ఒక డ్యాన్స్, ఆ డ్యాన్స్కి డ్యాన్స్ ఉంది, కో ఆర్టిస్ట్తో కలిసి పనిచేసే ఒక ఫ్రీ ఉంది, నాకు ఫ్రీ హ్యాండ్ ఉంది. ఆడుకున్నాం డార్లింగ్. చెప్పాలంటే మాకు మా డైరెక్షన్ టీం ఇచ్చిన ఫ్రీడమ్కి ఆడుకున్నాం. సినిమాని కూడా అలానే చేసాం, కష్టపడి ప్రాణం పెట్టి చేసాం. మీరే చూడండి. ఐ విష్ అండ్ ఐ హోప్. థ్యాంక్ యూ. You'll get మీరు a అన్నారే blockbuster. శివకార్తికేయన్ గారని. శివకార్తికేయన్ గారు షోస్ యాంకర్ చేశారు, డ్యాన్స్ కాంపిటీషన్స్ చేశారు, ఈరోజు సినిమా వరకు వచ్చారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళని చూసిన తర్వాతే మనకు ఆ ఫీలింగ్స్ వస్తాయి కదండి. ఇక్కడే ఆగిపోవాలని మనం ఏం అనుకోం కదా. ఏదో 2 అడుగులు వేద్దాం, కుదిరిందే అక్కడికి వరకు వెళ్తాం, లేదా ప్రయత్నిస్తూ ఉంటాం. ఫ్లాప్ అయినా సినిమా చేస్తాం, హిట్ అయినా సినిమా చేస్తాం. సినిమా. ఆల్ ద బెస్ట్. మహేష్ విట్ట గారు, సార్ మీరు ఇందాక మాట్లాడుతూ మంచి